తాజాంశం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో మందుపాత్ర పేలి ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. చోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. నక్సలైట్లు గతంలో అమర్చిన ఐఈడీలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడానికి డీఆర్జీ బృందం డీమైనింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ పట్టాలింగం స్పందించారు. గత కొన్ని నెలలుగా భద్రతా బలగాలు బస్తర్ రేంజ్ పరిధిలోని 7 జిల్లాల్లో నక్సల్ సమర్చిన వందలాది ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇవాళ కూడా ఐఈడీని నిర్వీర్యం చేస్తుండగా అది ప్రమాదవశాత్తు పేలిపోయిందని చెప్పారు. ఈ ఘటనలో 3 సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.